ఈ జన్మ అనేదానికి కారణం ఏమై ఉంటుంది గురుగారు? జన్మ అనేదానికి కారణం వచ్చేసి బ్యాలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ దగ్గర నేను ఒక 1000 రూపాయలు అప్పు తీసుకుంటాను, ఏదో వడ్డీకో లేచే బదులు మీరు అడుగుతారు, లేదా నేనే ఒక 100 ఇస్తాను, చెల్లి వేసుకుంటా అంటే ఇంకా 900 ఇవ్వాలి, మళ్ళీ 900లో ఒక 200 ఇస్తా, సో 700 ఇవ్వాలి, 700 తర్వాత మళ్ళీ ఒక 200 ఇస్తా, ఒక 500 ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా బ్యాలెన్స్. జీరో అయితే మనకు ఉండదు, జీరో కానప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ సపోజ్ మీకే నేను ఒక 100 రూపాయలు ఎక్కువ ఇచ్చాను అనుకో, మీరు నాకు. మరి జన్మరాహిత్యం ఎట్లా సాధ్యం? జన్మరాహిత్యం అంటే ఫలాపేక్ష రహితంగా కర్మ చేయాలి. ద వర్క్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ వర్షిప్, అగైన్ దట్ వర్షిప్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ విజ్డమ్. అక్కడ విజ్డమ్ ఇంకా కదలదు, కదలడానికి అసలు ఏమీ లేదు. ఎందుకంటే అది ఉందంటే కదులుతుంది, లేనప్పుడు ఎట్లా కదులుతుంది? ఈ మంత్రాలకి శక్తి ఉంది అంటారు కదా, అంటే ఎట్లా ఈ మంత్రాల్లో ఆ శక్తి ఏ విధంగా ఉంటుంది? దాన్ని అది వచ్చేసి ఎలక్ట్రానిక్స్లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికన్నా వేగంగా వెళ్ళగలిగేది కాంతి, దట్ ఈస్ లైట్. సో 1,86,000 కిలోమీటర్లు పర్ సెకండ్కి వెళ్తుంది కాంతిని. సో అంతకన్నా మనం పంపించలేము, ఇంకా అంటే ప్రయాణం చేయించలేము. ఏ కాంతి పోయినా కూడా అంతకన్నా పోదు. సో ఈ కాంతి కన్నా ప్రయాణం చేయగలిగింది మనం. సో ఇప్పుడు నేను సూర్యుని అనుకుంటే 8 నిమిషాల వరకు నాకు టైం పడుతుంది కాంతిని పంపాలంటే. సో నేను అనుకుంటే సూర్యుడు ఇప్పుడు నాకు కనపడతాడు, దానికి 8 నిమిషాలు అవసరం ఉంది. సపోజ్ ఆరుద్ర నక్షత్రంలో కొన్ని 100 సంవత్సరాలు కాంతి ప్రయాణం చేస్తే తప్ప ఆరుద్ర నక్షత్రాన్ని చేయదు. నేను అనుకుంటే ఆరుద్ర నక్షత్రాన్ని చూడాలి. అక్కడ ఆడ అంటే నేను అనకూడదు, చాలామంది గురువులు కూడా సరైన గైడెన్స్ ఇవ్వడం. అంటే ఈ మంత్రం అంటే ఒక గురువు గారి దగ్గర ఒక మంత్రం తీసుకుంటారు, ఒక సాధన చేస్తుంటారు కదా, ఈ మంత్రాల ప్రభావం వాళ్ళ పైన ఏ విధంగా ఉంటుంది, ఆ సమస్యల్ని ఏ విధంగా దూరం అంటే ఒకటి ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక డాక్టర్ ఎండి చేసుకుంటారు, ఎండి జనరల్. ఫస్ట్ సపోజ్ మీ దగ్గరికి వచ్చారు, ఒక పేషెంట్ వచ్చాడు, కోల్డ్ అంటాడు, మీరు కోల్డ్కి రాసిస్తారు, తగ్గిపోతుంది. అతను వస్తాడు, అతను జ్వరం అంటాడు, అతనికి రాస్తారు, తగ్గిపోతుంది. నేను వస్తాను, నాకు రొంప అంటే నాకు రాస్తారు. సో మీరు ఒకే డాక్టర్ ఇన్ని ట్యాబ్లెట్స్ ఎందుకు రాస్తున్నారు? సో ఎవరి రోగాన్ని బట్టి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ప్రాంప్ట్గా వాడాలి. మీరు రాసి ఇచ్చినంత మాత్రాన నా రోగం తగ్గదు, దాన్ని వాడి మీరు చెప్పినట్ల ఫలితంగా ఉంటేనే నాకు ఫలితం వస్తుంది, లేకపోతే రా. అంటే ఈ బాధలు నుంచి బయటపడాలి, కష్టాల నుంచి బయటపడాలి, నష్టాల నుంచి బయటపడాలి అనుకుంటుంటారు, వాళ్ళకి ఏదో ఒక రకంగా ఆశ్రయించాలి. అవును, ఇప్పుడు 3 వస్తాయి బాధలు ఎవరికైనా కానీ, ఈవెన్ బిల్ క్లింటన్ కానీ ఎవరికైనా కానీ, శారీరకం, మానసికము, ఫైనాన్స్. ఉండేది ఫిజికల్గానే ఉంటుంది బాధ, లేదా మెంటల్గానే ఉంటుంది, లేదా ఫైనాన్షియల్గానే ఉంటుంది. ఈ 3 బాధలు తప్ప ఇంకా ఎవరికైనా, ఈవెన్ జంతువులను తీసుకున్నవాడు, జంతువులకు ఫైనాన్స్ ఉండదు, దానికి ఫిజికల్ మెంటల్గానే ఉంటుంది. ఈ 3 బాధలు తప్ప ఇంకా ఏదైనా బాధలు ఉంటే ఒక్కటి చెప్పండి, నేను చెప్తాను. ఆ 3టిని బేస్ చేసుకుని పుట్టినవే మిగతా సమస్యలు ఏవైనా సరే, ఏవైనా తీసుకోండి. మరి ఈ 3 నుంచే బయటపడాలి. ఈ 3 మీకు ఏది ఎక్కువ ఉంది? ఇప్పుడు సపోజ్ నాకు 10 లక్షలు అప్పు ఉంది, సో అప్పు మీద ఎక్కువ ఉంటుంది. నాకు ఎట్లా తీర్చాలా, వాళ్ళ వడ్డీ కట్టాలా, అది సరే. అది లేదా జబ్బు వచ్చింది, ఆ జబ్బు ఎట్లా నేను దీనిపైన ఉంటుంది. అదే చేయి నొప్పి, కాళ్ళు నొప్పి, అవి ఎట్లా చేయాలా, ఈ విధంగా. సో ఫిజికల్గానే ఉంటుంది, మెంటల్గానే ఉంటుంది, ఫైనాన్షియల్గా ఉంటుంది. సపోజ్ నా బిడ్డ కాపురం బాగాలేదు, ఇంకెట్లా బాగా పొద్దున్న నా మనవడు వాళ్ళు ఇట్లా, నా కొడుకు కాపురం బాగాలేదు, లేదా నా అన్న కాపురం బాగాలేదు, నా తమ్ముని ఇవన్నీ దేనికి బాగాలేకపోతే యూ కెన్ గివ్ సజెషన్స్. వాళ్ళు వింటారా లేదా వాళ్ళ ఇష్టం, ఇట్ ఈస్ దేర్ హెడేక్. మనకు అడిగినారనుకో, చెప్పడంలో తప్పు లేదు, ఆ చెప్పడంలో కూడా సౌమ్యంగా ఉండాలి, అడ్వర్స్గా ఉండదు. అడ్వర్స్ అనేది జనరల్గా ఎవరు తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బిజినెస్ చేస్తారు, బిజినెస్ చేస్తే ఒక 5 కేజీలు చక్కెర వేయమంటాం. చక్కెర వేసినప్పుడు చక్కెర వేస్తాడు, 4.5 కేజీ వేస్తాడు. సో మళ్ళీ కొద్దిగా వేస్తాడు, సో 5 కేజీలు వస్తే ఇస్తాడు. సపోజ్ వస్తాడు 6 కేజీలు వేసి తీసుకుంటూ పోతే మన మనసు ఏమవుతుంది? ఇచ్చేది 5 కేజీలే. ఇప్పుడు 6 కేజీలు వేసి తీస్తూ వచ్చినా ఇచ్చేది 5 కేజీలే. ఈవెన్ 4.5 కేజీలు వేసి మళ్ళీ వేస్తూ ఇచ్చినా 5 కేజీలు. కానీ ఆ డిఫరెన్స్ చాలా మనకు వస్తున్నట్టు అనిపించేది, ఇది మన దగ్గర పోతున్నట్టు అనిపిస్తుంది. కానీ సేమ్ ఒకటి 5 కేజీలు తక్కువ ఏమి కూడా ఎక్కువ ఏమి కూడా. అది చాలా వరకు మంత్రాలు ఇవన్నీ కూడా
రకరకాల పుస్తకాల అవును. రూపంలోనో మరో రూపం దొరుకుతున్నాయి కదా, మరి ఇవన్నీ సాధన చేస్తున్నారు కదా, ఏంటి మరి వాళ్ళ ఎవరు చేస్తున్నారు? ఒక్కరిని అంటే మీకు తెలిసిన కాటికి ఎవరైనా ఉన్నారు ఆ సాధన చేసేవాళ్ళు? అంటే నిత్య సాధన. ఊకే నేను కలుస్తా ఊకే. వందే శంభూమా గురు, వందే జగత్ కారణం, వందే పన్నభూషణం, మృగధరం, వందే పశునాంపతి, వందే సూర్య శశాంక వయనేనం, ఇవన్నీ తలుస్తాం. కానీ మనస్ఫూర్తి మెయిన్ ఎక్కడైతే మనస్సును మీరు లయం చేస్తారో ఛేదింపబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ని పెట్టినారు, ఒక మ్యాగ్నిఫైర్ని పెట్టినారు, సూర్యుని పెట్టినారు, ఇట్లా పట్టుకున్నారు. 2 గంటలు 3 గంటలు పెట్టండి, పేపర్ ఏమి కాదు. అదే ఒక బిందువు ద్వారా తిప్పి పెట్టండి, 1 మినిట్ పేపర్ కాలిపోతుంది. సూర్యుని మార్చినారా? మార్చలే. చేతిని మార్చినారా? మార్చలే. మ్యాగ్నిఫైర్ను మార్చినారా? మార్చలే. పేపర్ను మార్చినారా? మార్చలే. ఏం మార్చినారు? డైరెక్షన్ మార్చలే. అంటే వాళ్ళకి ఒక కష్టము నష్టం వచ్చిందంటే వాళ్ళ కర్మ ఫలితం ద్వారా వచ్చింది అని అంటారు కదా. అవును. అంటే అవి మీరిచ్చే రెమెడీస్ ద్వారా, మీరిచ్చే దాని ద్వారా వాళ్ళు దాని నుంచి బయటపడతారంటారు కదా. అంటే కర్మను అనుభవించకుండా చేయగలిగేది చేయొచ్చా? చేయొచ్చు, కొద్ది వరకు తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కింద పడతారు, జారుతుంటారు, అందిస్తే కొద్దిగా డెన్సిటీ తగ్గుతుంది. అప్పటికి అనుభవించి ఉన్నారు కాబట్టి బయటపడడం కూడా సాధ్యం. మీరు అక్కడికి వెళ్ళారు, భైరవి సాధన చేశారు గురుగారు. తర్వాత మీరు ఈ మార్గంలోకి ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మరింతగా, అంటే మన లోపల శక్తి ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఈ శక్తి ద్వారానే అన్ని కూడా అవుతుంది. ఎగ్జాక్ట్లీ. శక్తి లేకపోతే అసలు సృష్టి లేదు. సృష్టి ఉండేదే శక్తి మీద ఆ ఆధారపడి. శక్తిని పెంచుకోవడం కోసం మీరు ఎట్లాంటి సాధన చేశారు? ధ్యానం. ధ్యానాన్ని మించినది ఏది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, దీన్ని డైలీ ఛార్జ్ పెడతాం. సపోజ్ 2 రోజులు ఛార్జ్ పెట్టలేదు అనుకో, సెల్ ఫోన్ ఛార్జింగ్ అనేది ఇంపార్టెంట్. అట్లే ధ్యానం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి డాక్టరు, అంత ఉంది, మీకు క్లినిక్ లేదు, ఏం లేదు, రాసిస్తారు, పోయి తెచ్చుకోవాల్సి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు కొంతమంది అంటుంటారు, ఆ గురువు చెప్పినాడు, మేము పోయినాము, మాకేం మంత్రం సిద్ధించలేదు. ఎట్లా సిద్ధిస్తారు? చెప్పు. హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు అతని దగ్గరికి పోయినాడు, ట్యూషన్కు ఫెయిల్ అయినాడు అంటే, నువ్వు చదివితే ఎందుకు ఫెయిల్ అవుతావు? అతను చెప్పినది నువ్వు శ్రద్ధగా చదివితే ట్యూషన్కి పోయినావు, కరెక్టే, కానీ ఏం శ్రద్ధగా చదివినావు చెప్పు.